హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట అనుభవించి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. గమనించాలి, చాలా అద్భుతమైనటువంటి విషయం. ఉపకారాన్ని ధర్మాన్ని చేయటం మర్చిపోవద్దు. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ధర్మం చేయటం మర్చిపోవద్దు, ఉపకారం చేయటం మర్చిపోవద్దు. చాలా ఇష్టమైనటువంటి ఇవి. ఒక సంఘటన మీతో పంచుకుంటాను ప్రియులారా. అతను చాలా మెల్లగా తలెత్తి చూశాడు. ఆమె ఎంతో నీట్గా ఉన్నది. ఆమె చీర ఎంతో ఖరీదైనటువంటిది. మొదట ఆమె తనను వేళాకోళం చేస్తున్నదేమో అనుకున్నాడు. అందుకని మీ దారిని మీరు వెళ్ళండి అన్నాడు. కానీ ఆమె వెళ్ళలేదు. అతని వైపు నవ్వుతూ చూసిందామె. ఆమె మరి పలువరుస తెల్లగా మెరిసింది. మీకు ఆకలిగా ఉందని ఆమె అడిగింది. అతడు చిరాగ్గా, లేదు, నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో కలిసి భోజనం చేసి వస్తున్నాను అన్నాడు. ఆమె ఇంకా అందంగా నవ్వింది. ఆమె అతని భుజంపై మెల్లగా చేయి వేసింది. అతడు ఆ చేతిని విసిరిగొట్టాడు. అంతలో ఒక పోలీసు అటుగా వచ్చాడు. ఆమెతో ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి మర్యాదగా అడిగాడు. ఆమె ప్రక్కనే ఉన్నటువంటి ఒక హోటల్ని చూపిస్తూ, నేను ఇతన్ని ఆ హోటల్కి తీసుకొని వెళ్ళి తినటానికి ఏదైనా కొనివ్వాలని అనుకుంటున్నాను, కాస్త సహాయం చేస్తారా అన్నది ఆమె. పోలీసు ఆమెను అతనిని మార్చి చూశాడు. వీడు 2 సంవత్సరాల నుంచి ఇక్కడే అడుక్కుంటున్నాడు, వాంతో మీకేం పని? పోలీసు అంటూ ఉన్నాడు అనమాట. అమ్మా, 2 సంవత్సరాలు బట్టి ఇక్కడ అడుక్కుంటున్నాడు, వీటితో పని ఏంటి అని అన్నాడు ఆ పోలీసు ఆమెతోటి. అప్పుడు ఆమె అంటది, ఇతన్ని కొద్దిసేపు ఈ ఎండలో నుంచి తప్పించాలని చెప్పి అనుకుంటున్నాను అన్నది ఆ స్త్రీ. అప్పుడు ఆ వ్యక్తి, నేను రాను అని మొండిగా అంటున్నాడు. ఆమె తినడానికి ఏదైనా కొనిస్తానంటే వద్దని అంటావేంటయ్యా అని ఆ పోలీసు ఏం చేశాడంటే అతన్ని బలంగా లేపి ఆ హోటల్ వైపు నడిపించాడు. గమనించాలి. హోటల్ మేనేజర్ ఈయన చూసి, ఏంటి విషయం అని అడిగాడు. పోలీసు, ఈమె ఇతనికి తినడానికి ఏదైనా కొనివ్వాలని అనుకుంటున్నదంట అని చెప్పి ఆ హోటల్ యజమాని తోటి పోలీసు చెప్పాడు. ఈ హోటల్ మేనేజర్, ఇటువంటి వాడు మా హోటల్లోన మా వ్యాపారం పాడవుతుంది అన్నాడు. ఆమె హోటల్ మేనేజర్ వైపు తిరిగి, మీకు దివ్య ఎంటర్ప్రైజెస్ వారు తెలుసా అని అడిగింది. వింటున్నారా? అడిగితే హోటల్ మేనేజర్, తెలియకేంటి, ప్రతి వారము వాళ్ళు మానకుండా మంచి ఆర్డర్ ఇస్తారు మాకు, వారి కంపెనీలో ఏ ఫంక్షన్ జరిగినా మేమే సప్లై చేస్తాం అన్నాడు. నేను ఆ కంపెనీ చైర్మన్ని, నా పేరు దివ్య అన్నదామె. హోటల్ మేనేజర్ వెంటనే, నమస్తే మేడం, ఇతను ఎవరని అడిగాడు. ఆమె ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పోలీసు వైపు తిరిగి, మీరు మాతో కలిసి భోజనం చేస్తారా సార్ అని అడిగింది. మేడం, చాలా వందనాలు, కానీ నేను డ్యూటీలో ఉన్నాను అన్నాడు పోలీసు. ఆమె 15 నిమిషాలు వెళ్ళిపోవచ్చులేండి, మీ ఎస్పీకి ఫోన్ చేయనా అన్నదావిడ. అతడు మొహమాటంగా, అక్కర్లేదులేండి, కానీ ఇతన్ని ఎందుకు హోటల్కి తీసుకుని వచ్చారో అర్థం కావట్లేదు మేడం అన్నాడు. దివ్య గారు అతనికి ఎదురుగా కూర్చొని, ప్రసాద్, నేను గుర్తున్నానా అని అడిగింది. తన పేరు పిలిచేసరికి చాలా కొంచెం ఆశ్చర్యంగా చూసి, ఎక్కడో చూసినట్టుంది కానీ జ్ఞాపకం రావట్లేదు అన్నాడు. చాలా సంవత్సరాలు గడిచాయి కదా, అప్పుడు మీరు ఇక్కడ పనిచేసేవారు, నేను ఆకలితో వచ్చి మీ ముందు. పోలీసు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. ఆమె పెట్టుకున్న డైమండ్ నెక్లెస్, ఇతర ఆభరణాలు ఇవన్నీ కూడా తల మెరుస్తూ ఉన్నాయి. ఈమె ఆకలితో వచ్చి
ప్రసాదం ముందు నిలబడటమా? ఆమె మరి పోలీసు ముఖంలో ఉన్నటువంటి ఆశ్చర్యాన్ని గమనించి, నేను అప్పుడే కాలేజీ ముగించి హైదరాబాద్ వచ్చాను, ఉద్యోగం ఏమీ దొరకలేదు, ఉన్న డబ్బు అంతా ఖర్చు అయిపోయింది, అప్పుడు ఈ హోటల్కి వచ్చి ఆ మాట అంటూ ఉండగా ప్రసాద్, నాకు గుర్తుకొచ్చారు, మీరు వచ్చి నాకు చాలా ఆకలిగా ఉంది, ఇక్కడ పని ఏమైనా దొరుకుతుందా అని అడిగారు, ఇక్కడ పని ఏమీ లేదని నేను చెప్పాను అన్నాడు. అప్పుడు మీరు నాకు బాగా గుర్తుంది, 4 ఇడ్లీలు ఒక దోశ ఇచ్చి ఆ మూల కూర్చొని తినమన్నారు. అలా ఇచ్చినందుకు మీ యజమాని నిన్నేమైనా అంటాడేమో అని నేను భయపడ్డాను. కానీ మీరే వెళ్ళి క్యాష్ కౌంటర్ వద్ద నాకు తెలిసిన వారి అమ్మాయి అని చెప్పి ఆ బిల్లు నా ఖాతాలో రాసుకోండి అన్నారు. ప్రసాద్, మరి మీరు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేశారా అని అడిగాడు. నన్ను మీరు అని అనక్కర్లేదు, నీవని పిలవచ్చు. ఆ రోజు నాకు ఉద్యోగం దొరికింది, కొద్దిగా డబ్బులు పొదుపు చేస్తూ చిన్న బిజినెస్ ప్రారంభించాను. దేవుని యొక్క మహోన్నత కృపను బట్టి నా కంపెనీ బాగా అభివృద్ధి చెందింది అంటూ ఆమె పర్సు తెరిచి విజిటింగ్ కార్డు బయటకు తీసి, ఇది నా కంపెనీ డైరెక్టర్ యొక్క అడ్రస్సు, మీరు వచ్చి అతను కలుసుకోండి, మా ఆఫీసులో మీకు ఏదైనా ఉద్యోగం ఇస్తాను, మా కంపెనీలో చేసేవారికి అడ్వాన్స్ ఇస్తాం, మీరు మంచి బట్టలు కొనుక్కోండి, మీకు ఏ సహాయం కావాల్సినా నేనెప్పుడూ చేయటానికి సిద్ధంగా ఉంటాను అన్నది ఆవిడ. ప్రసాద్ కళ్ళు చెమర్చాయి. మీకు ఎలా కృతజ్ఞత చెప్పగలను అన్నాడు. అదిగో మళ్ళీ మీరు అంటున్నారు, మీరు నాకు కృతజ్ఞత చూపనక్కర్లేదు, దేవుడే నన్ను మీ వద్దకు పంపించాడు అన్నదే ఆవిడ. పోలీసు, అమ్మా, ఈరోజు నేను ఒక అద్భుతం చూశాను, నేను చూసిన దాన్ని ఎన్నడూ కూడా మరోలేను. ఒక్కరోజు మీకు సహాయం పడిన వారిని జ్ఞాపకం పెట్టుకొని అతనికి సహాయం చేశారన్నాడు. నాదేముందులని, అంతా దేవుడిచ్చిందే అంటూ ఆమె వెళ్ళొస్తానని చెప్పి బిల్లు చెల్లించి 500 రూపాయలు ఆ యొక్క ప్రసాద్ గారి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అది ఇంట్లో ఏముందలే అని అనుకుంటున్నారా? చూసారా, ఆమె ఆకలితో ఉన్నప్పుడు ఆ హోటల్లో పనిచేసేటువంటి ఈ ప్రసాద్ గారు ఏం చేశారంటండి, జస్ట్ 4 ఇడ్లీలు ఇప్పిస్తే అది తిరిగి ఆయన చేసినటువంటి ఉపకార ధర్మం తిరిగి మళ్ళీ ఆయనకి ఎంత అద్భుతమైనటువంటి మరి ఫలితాన్ని తెచ్చిపెట్టిందో చూసారా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది మరి చాలా ఆసక్తితోటి ఈ యొక్క వాక్యాన్ని విన్నారని నేను నమ్ముచున్నాను. ఏం మర్చిపోద్దంట, ఉపకారమును ధర్మమును చేయుట మర్చిపోవద్దు. ఈ వాక్యం వినిచిన ప్రతి వారికి అద్భుతం చేసి నడిపించి బలపరిచి మరిటువంటి వారిగా ధర్మం పొందుకునే వారిగా ఉండకూడదు, కానీ ధర్మం చేసేటువంటి వారిగా ఉండి ఉన్నతమైన స్థితిలో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.